ఈరోజు ఒక ప్రశ్న ఏంటంటే, విశ్వాసుల మీద దురాత్మ శక్తులు ఎలా పనిచేస్తాయి? మీరు అనొచ్చు, పాస్టర్ గారు, యా బ్రదర్, విశ్వాసుల మీద దురాత్మ శక్తులు పనిచేస్తాయా అంటే, ఖచ్చితంగా ప్రార్థన జీవితం, వాక్య ధ్యానము, దేవుడితో వ్యక్తిగత సంబంధం లేకపోతే ఖచ్చితంగా దురాత్మ శక్తులు అటాక్ చేస్తాయి. అయితే నేను ఈ సందేశాన్ని నా అనుభవపూర్వకంగా, ప్రాక్టికల్గా నేను సేవలో అనుభవించిన విషయాలు కొందరి వ్యక్తులతో ఎలా జరిగిందో నేను మీకు చెప్పాలని ఆశపడుతున్నాను. కాబట్టి దయచేసి శ్రద్ధగా వినండి. ఎందుకంటే చాలామందికి తెలియదు అపవాది చిక్కుల్లో ఉన్నారని, అపవాది శోధనలో ఉన్నారు అని. చాలామంది క్రైస్తవులకు తెలియకుండానే వాక్యం వింటున్నారు, మందిరానికి వెళ్తున్నారు, ఆచార భక్తి చేస్తున్నారు. కానీ మన భక్తి శక్తిని పుట్టించినప్పుడు అపవాది భయపడతాడనమాట. సో ఈరోజు మనం త్వరగా వాక్యంలో చూద్దాం, లేఖనాల్లో ఏం రాయిందో ఈ విషయం బట్టి. మత్తయి సువార్త 12వ అధ్యాయము, మత్తయి సువార్త 12వ అధ్యాయం 43 నుంచి 45 వచనాలు ఒకసారి ధ్యానిద్దాం. మాథ్యూ చాప్టర్ 12, 43 to 45. అపవిత్రాత్మ ఒక మనుష్యుని వదిలిపోయిన తర్వాత అది విశ్రాంతి వెదుకుచు నీరు లేని చోట్ల తిరుగుచుండును. విశ్రాంతి దొరకనందున నేను వదిలి వచ్చిన నా ఇంటికి తిరిగి వెళ్ళదననుకొని వచ్చి ఆ ఇంట ఎవరునూ లేక అది ఊడ్చి అమర్చి యుండుట చూచి వెళ్ళి తనకంటే చెడ్డవైన మరి 7 దెయ్యములను వెంట పెట్టుకుని వచ్చును. అవి దానిలో ప్రవేశించి అక్కడనే కాపురముండును. అందుచేత ఆ మనుష్యుని కడపటి స్థితి మొదటి స్థితి కంటే చెడ్డదగును. అలాగే ఈ దుష్టతరము వారికిని సంభవించును అనెను. హల్లెలూయా. చూడండి, ఇక్కడ రాయబడి ఉంది, అపవిత్ర ఆత్మ ఒక మనుష్యుణ్ణి వదిలిపోయిన తర్వాత అది విశ్రాంతి వెదుకుచు నీరు లేని చోట తిరుగుచుండును. ఈ అండర్లైన్ చేసుకోండి. నీరు లేని చోట అంటే డ్రై ప్లేసెస్, ఎండిపోయిన స్థలాలు. ఇంగ్లీష్లో రాయబడి ఉంది యారిడ్ ప్లేసెస్ సీకింగ్ రెస్ట్. అంటే ఎండిపోయిన స్థలాల్లో అపవిత్ర ఆత్మలు తిరుగుతూ ఉంటాయి. చూడండి, చాలామంది అపవిత్ర ఆత్మలు ఎలా పనిచేస్తాయో తెలియక అనుకుంటారు, మనం క్రైస్తవులము, మనము బాప్తిజం పొందాము, మనం ప్రభు బొల్లలో పాల్గొంటున్నాము కాబట్టి మనం ఏదైనా చేయొచ్చు, మనం దేవుడు నామం మన దగ్గర ఉంది కాబట్టి ఎలా అయినా ఉండొచ్చు అని చాలామంది జాగ్రత్తగా ఉండకుండా నిర్లక్ష్యంగా ఉండి అపవాది చిక్కుల్లో ఉంటారు. వాళ్ళకే తెలియదు వాళ్ళ అపవాది శక్తులతో పీడించబడుతున్నారని. మేము ఇప్పుడు నార్త్ ఇండియాలో ఉన్నాము. అయితే మా చర్చిలో ఒక సహోదరి వచ్చేది. మొదట ఆవిడ అనేక ఈ బాబాల దగ్గరికి, సమాధులకి అక్కడ ఇక్కడ వెళ్ళి తాయెత్తులు, తాళ్ళు అన్నీ కట్టించుకొని చాలా చేసి చాలా సంవత్సరాలు ఇబ్బంది పడింది. కొంతమంది కొట్టేవారు చీపురు తీసుకొని, కొంతమంది ఆవిడని జుట్టు పట్టుకొని లాగి కుట్టి ఎన్నెన్నో విద్యలు చేసి ఆవిడలో దురాత్మ వెళ్ళక ఆవిడ కింద మీద చాలా సంవత్సరాలు తిరిగి చివరికి మన చర్చికి వచ్చింది. అయితే ఆవిడ వచ్చి అంది, నాలో అపవిత్ర ఆత్మ ఉంది, ఇది కొన్ని సంవత్సరాల నుంచి నన్ను ఇబ్బంది పెడతాడు, దురాత్మ శక్తుల్ని గర్దిస్తాడో. అపవాది శక్తి దేవుని శక్తి ముందు నిలబడలేక ఓడిపోయి వెళ్ళిపోద్ది, ఆ శరీరాన్ని విడిచి వెళ్ళిపోద్ది. వెళ్ళిపోయాక అదేం చేస్తుందంటే తనకన్నా చెడ్డవైన దురాత్మలు తీసుకొచ్చి మరలా ఆ హృదయం, ఆ శరీరం ఎక్కడైతే శుభ్రపరచబడిందో ఆ శుభ్రపరిచిన శరీరంలో, ఆ హృదయంలో తనకన్నా 7 బలమైన చెడ్డ దురాత్మలు తెరిచి ఇంటిని సిద్ధపరచుకుంటుందంట. సో ఆ సహోదరి కొరకు మేము అనేకసార్లు ప్రార్థన చేయడం, అపవాది శక్తులు విడిచిపెట్టడం, వెళ్ళిపోవడం. ఇలా తర్వాత కొద్ది రోజులకి నేను అన్నాను, సిస్టర్ మీ ఇంట్లో గృహకూడిక పెట్టుకోండి, మీ ఇంట్లో సంథింగ్ ఈస్ రాంగ్, ఏదో జరుగుతుంది అని చెప్పి మేము ఆవిడకి గృహకూడిక పెట్టుకోమన్నాం. ఎప్పుడైతే వాళ్ళ ఇంట్లో గృహకూడిక పెట్టుకున్నామో వాళ్ళ ఇంటికి వెళ్ళానో, ఇంటికి వెళ్ళిన వెంటనే మేము ప్రార్థన చేయాలా, నేను వాక్యం స్టార్ట్ చేయాలా, ఏంలా జస్ట్ కూర్చున్నాము. ఆ సహోదరి నీళ్లు తీసుకొచ్చి ఇచ్చింది. నేను నా ముందు నిలబడంగానే కాళ్ళు చేతులు వణికిపోయి నేను వెళ్ళిపోతున్నాను అని పెద్ద పెద్ద గావు కేకలేసి కింద పడిపోయి ఆవిడ దొర్లి నార్మల్ అయిపోయింది. అప్పుడు వెంటనే నేను నా కళ్ళతో చూశాను, అక్కడ చేతబడి శక్తులు చేయబడ్డాయి ఆ సహోదరి మీద. అప్పుడు నేను నా భార్య అన్నాం, మీ ఫోటో కానీ మీ సంబంధించిన వెంట్రుకలు కానీ ఏదో సంథింగ్ ఇక్కడ చేతబడి చేయబడి ఉంది, ఇక్కడ మిమ్మల్ని కట్టేశారు అని మేము చెప్పి ప్రార్థన చేసి ఆరాధన చేసి ఇంటికి వెళ్ళిపోయాం.
అక్కడ అనేక మంది దురాత్మలు పట్టబడిన వాళ్ళు వచ్చారు. వాళ్ళందరి కొరకు ప్రేయర్ చేశాక దేవుడు ఒకటే అన్నాడు, అక్కడ ఆమె మీద మీ బంధువులే చేతబడి చేశారమ్మా అంటే ఫస్ట్ ఆమె చెప్పంగానే ఒప్పుకుంది. అవునండి, కరెక్ట్గా చెప్పారు మీరు అంటే. మరి నువ్వు ఎందుకు చెప్పలేదంటే మీరు చెప్తారో లేదని చెప్పలేదండి అంది. అప్పుడు మేము ఆమెకి సలహా ఇచ్చాం, అమ్మా నీ హృదయంలో వాక్యం లేదు, నువ్వు ఇప్పుడిప్పుడే ప్రభువుని నమ్ముకుంటున్నావు, నువ్వు ఒక పని చేయి, నువ్వు ఈ ఇంటిని విడిచిపెట్టి, నీకు ఇక్కడ చుట్టూ శత్రువులు ఉన్నారు, నువ్వు నీ భర్త నీ కుమార్తె సపరేట్గా వేరేగా ఉండండి, ఇక్కడ ఉండద్దు, ఇక్కడ అనేక చేతబడి శక్తులు చేయబడి ఉన్నాయి అంటే ఆమె మంది మా ఇంటి వెనకాలే ఒక ఆయన చేతబడి చేసేవాడు ఉంటాడండి, నా అత్తగారే నా మీద చేతబడి చేసింది, నా బంధుమిత్రులకి నాకు ఆస్తి తగాదాలు జరిగాయి ఇంటి బట్టి, కాబట్టి మా మీద చేతబడి చేశారు అని ఆమె ఒప్పుకుంది. అప్పుడు మేము అన్నాం, ఇంటిని విడిచి నువ్వు వెళ్ళాలి, నీ హృదయంలో వాక్యం లేదు, నీ హృదయంలో యేసు ప్రభు లేడు, కాబట్టి అపవాది తనకన్నా ఇప్పుడు ఏ దురాత్మ అయితే నీలోంచి వెళ్ళిపోతుందో అది చెడ్డ దురాత్మలు తీసుకొచ్చి నీ మీద ఈ శుద్ర మాంత్రిక పూజలు పనిచేస్తున్నాయి, నీలో వాక్యం లేదు, నువ్వు ప్రభువుని ఒప్పుకోవట్లేదు, నువ్వు అటు ఇటుగా ఉన్నావంటే ఆమె ఇంచుమించండి 1 సంవత్సరం క్రమంగా మందిరానికి వచ్చింది. ఆమె మందిరానికి వచ్చిన 6 నెలలు అనేక బాధలు పడింది. నేను ఎన్నిసార్లు చెప్పినా ఇల్లు మారేది కాదు. ఇంకా 1 సంవత్సరం అయ్యాక ఆమెకు అర్థమైంది, సేవకులు మన మంచి కొరకు చెప్తున్నాము, మనం మారాలి అని. ఎందుకంటే కొన్ని స్థలాలండి మంచి ఉండవు, కొన్ని స్థలాల్లో అపవాది శక్తులు మోహరించుంటాయి. సో ఇక్కడ వాక్యంలో రాయబడి ఉంది, అపవిత్ర ఆత్మ అంట అది ఒక వ్యక్తి శరీరం నుంచి బయటకు వచ్చంట అది ఎండిపోయిన నీరు లేని స్థలాల్లో వెతుకుతూ ఉంటుందంట. ఎక్కడ చీకటి ఉందో, ఎక్కడ ఆ వాయుమండల అధిపతుల ఆ సమూహం ఉంటుందో, ఎక్కడ శత్రు సైన్యం ఉంటుందో అక్కడ తిరుగుతూ ఉంటుంది. సో అది తిరుగుతూ అది ఏం చేస్తుంది అంటే, ఏ ఇల్లు అయితే క్లీన్ చేయబడిందో, అంటే ఒక వ్యక్తి దురాత్మ శక్తులతో పట్టబడి మందిరానికి వచ్చినప్పుడు, సేవకులు ప్రార్థించినప్పుడు, తల మీద చేయి పెట్టినప్పుడు లేదా నిలబడినప్పుడు మా ముందు దేవుని శక్తి, యేసు రక్తం బట్టి, యేసు అభిషేకం బట్టి వాళ్ళలో దురాత్మ శక్తులు విడిచి వెళ్ళిపోతాయి. నిజం, ఇది జరుగుతుంది, ఇది ఆ బోలి కాదు, విడిచిపెట్టి వెళ్ళిపోతాయి. కానీ ఆ వ్యక్తి కనుక ఇంటికి వెళ్ళి ప్రార్థన చేసి వాక్యం వింటూ తన హృదయంలో వాక్యంతో నింపుకోకపోతే, వాక్యం వినకపోతే, వాక్యం చదవకపోతే తనకన్నా ఆ దురాత్మ ఏదైతే వెళ్ళిందో ఇంకా 7 చెడ్డ దురాత్మలు తీసుకొచ్చి మళ్ళీ ఆ శరీరంలోకి, ఆ హృదయంలోకి దూరడానికి చాలా ప్రయత్నిస్తుంది. చాలా మందికి ఈ విషయం తెలియక ఏం చేస్తారంటే, ఏం కాదులే, పాస్టర్ గారు ప్రార్థన చేశారు కదా మా గురించి, మాలో అపవాది శక్తులు వెళ్ళిపోయినాయి, ఇంకా మా ఇష్టానుసారంగా ఉండొచ్చు అని చాలామంది నిర్లక్ష్యంగా ఉండడం బట్టి దురాత్మ శక్తులు వాళ్ళని పట్టి పీడించి వాళ్ళని ఎంతో బాధ పెడుతున్నాయి. సో ఆ సహోదరికి ఇప్పుడు దేవుని కృపను బట్టి మేము ఎప్పుడైతే ఇల్లు మారమన్నామో, ఇల్లు మారిందో, ఇప్పుడు ఆ సహోదరుల మీద ఆ చేతబడి శక్తులు ప్రభావం తగ్గిపోయింది, లేదు అసలు అనారోగ్యం తగ్గింది. ఇప్పుడు మంచిగా ఆరోగ్యంగా ఉంటూ తన పని చేసుకుంటూ తన కుమార్తెని పోషించుకుంటూ చదివించుకుంటూ చక్కగా ఉంది. ఒకప్పుడు ఆవిడ ఆ దురాత్మ ప్రభావాలు బట్టి ఒళ్ళంతా నొప్పులు, నిలబడలేదు, కూర్చోలేదు, మందులు పనిచేసేవి కాదు, పేషెంట్ అయిపోయి సన్నగైపోయి ఏం చేయలేకపోయింది. కానీ ఎప్పుడైతే పరిష్కారం తెలుసుకుందో, ఎప్పుడైతే ఆ స్థలాన్ని మార్చి చక్కగా బైబిల్ చదువుకుంటూ, ఇంట్లో కుటుంబ ప్రార్థన చేసుకుంటూ, మందిరానికి వస్తూ, ఉపవాస ప్రార్థన అటెండ్ అవుతూ దేవుని మాటల్ని హృదయాన్ని నింపుకుందో అపవాది శక్తులు అవన్నీ విడిచిపెట్టాయి. హల్లెలూయా. సో ఈ నార్త్ ఇండియా అనే ప్రాంతం అనేక అపవాది శక్తులతో, దురాత్మ శక్తులతో, చేతబడితో శక్తులతో మనుషులు పట్టి పీడించబడుతున్నారు. ఇలాంటి వాళ్ళకి మాటలతో చెప్తే వాళ్ళు నమ్మరు, కానీ దేవుని శక్తిని చూసినప్పుడు, దేవుని స్వస్థత, విడుదల, అద్భుత కార్యాలు జరిగినప్పుడు వాళ్ళు ప్రభు శక్తిని నమ్ముతారు. ఆమేన్. మరి ఇక్కడ అపవాది శక్తులంట ఒక వ్యక్తిని విడిచిపెట్టి వెళ్ళిపోయినప్పుడంట ఆ శరీరం ఖాళీగా ఉంటుంది, ఆత్మ ఖాళీగా ఉంటుంది. వాక్యంతో నింపుకున్నప్పుడే మీరు అపవాదిని ఓడించగలరు. మీరు గమనించండి, యేసు ప్రభు వారు 40 రోజులు ఉపవాస ప్రార్థన చేసినప్పుడు అక్కడ అపవాది వచ్చి ప్రభుతో మాట్లాడుతున్నాడు, శోధిస్తున్నాడు. ఆకలి శోధన, తర్వాత దేవుణ్ణి పరీక్షించు, నువ్వు దూకే పరీక్షించమంటున్నాడు దేవుణ్ణి. మూడోదిగా ఈ సకల అధికారాన్ని ఇచ్చేస్తాను, నాకు మొక్కు అంటున్నాడు. అపవాది మన జీవితాల్లో కూడా ఇలాంటి శోధనలు పెడతాడు, శరీర శోధనలు. చాలామంది వ్యభిచారము, తాగుడు, చెడ్డ తలంపులు. ఎంతమంది మాకు చెప్తారు తెలుసా, చెడ్డ తలంపులు వస్తున్నాయండి, చెడ్డ తలంపులు వస్తున్నాయి, బాప్తిజం తీసుకొని ప్రభు బల్లలో పాల్గొంటూ తాగుతున్నాడండి నా భర్త, వ్యభిచారం చేస్తున్నారండి దేవుణ్ణి నమ్ముతూ మందిరానికి వస్తూ కూడా
ఉమ్? ఇవన్నీ అపవాది అటాక్స్, ఈవిల్ అటాక్స్. సాతానుగాడు నీ శరీరాన్ని అటాక్ చేస్తాడు. యేసు ప్రభుతోనే చెప్తున్నాడు, నీ శరీరానికి ఆకలేస్తుంది ప్రభువా, రొట్టెని రాళ్ళని రొట్టె చేసుకుని తిను. చాలామంది ఉపవాస ప్రార్థన ఉన్నప్పుడే భయంకరమైన ఆకలి వేయడం, ఆకలి కోరికలు, మంచి మంచి పదార్థాలు తినాలని సాతాను శోధిస్తాడు. శరీరాన్ని జయించాలి. శరీరాన్ని జయించలేకపోతే అపవాది నిన్ను ఓడిస్తాడు. ఆ తర్వాత చెడ్డ తలంపులు. చాలామందికి ఈ వ్యభిచార తలంపులు, యవనస్తులకి, పెళ్లి కాని అమ్మాయి అబ్బాయిలకి చాలామందికి ఈ శరీర యాంగ్జైటీ, ఉద్రేకాలు వస్తూ ఉంటాయి. కానీ దేవుడు మనకి సెల్ఫ్ కంట్రోల్ ఇచ్చాడు, ఇంద్రియ నిగ్రహ ఆత్మ ఇచ్చాడు. మనం ప్రార్థన చేసి దేవుని సన్నిధిలో మన హృదయాన్ని పరిశుద్ధపరచు ప్రభువా, నన్ను బాగు చేయి అంటే దేవుడు మంచి హృదయాన్ని, శుద్ధ హృదయాన్ని ఇస్తాడు. ఈ వ్యభిచారం ఒకటి, ఈ చెడ్డ తలంపులు, తర్వాత తాగుడు, ఎడిక్షన్స్, డ్రగ్ ఎడిక్ట్స్ ఉంటారు, ఇవన్నీ ఒక సెట్ ఆఫ్ దురాత్మ శక్తులు. ఆ తర్వాత కోపము, ద్వేషము, తర్వాత ఎక్కువసేపు పడుకోవడం. కొంతమంది ఎంతసేపు పడుకుంటారంటే గంటలు గంటలు పడుకుంటారు. నిద్ర దురాత్మ. తిండిబోత్తనం, ఎంత తిన్నా సరే తృప్తి ఉండదు. తిండి తిండి తిండి, ఎంత తింటా అంటారంటే అంత తింటారు, వాళ్ళకే తెలియదు. ఇవన్నీ అపవాది వేసే అటాక్స్ అన్నమాట. ఇంకోటి ఏంటంటే డిప్రెషన్, నిరాశ. కొన్ని సంవత్సరాలుగా, కొన్ని నెలలుగా, కొన్ని రోజులుగా తలుపేసుకొని గదిలో ఉండి బయట ప్రపంచం తెలియకుండా ఆ ఫోన్ పట్టుకొని కూర్చొని అపవాదికి స్థానం తన జీవితంలో, హృదయంలో ఇచ్చి అనేక మంది పట్టి పీడించబడుతున్నారు క్రైస్తవులు అనేవారు. మరి మీరు ఈ చెప్పబడిన విషయాలలో ఏ శోధనలో అయినా ఉన్నారా? నిరాశలో ఉన్నారా? తాగుడు అనే వ్యసనం ఉందా? వ్యభిచారం అనే వ్యసనం ఉందా? చెడ్డ తలంపులు ఉన్నాయా? రాత్రిపూట నిద్ర పట్టట్లేదా? అతిగా తింటున్నారా? అతిగా ఫోన్లు వాడుతున్నారా? లేదా ఎక్కువగా డిప్రెషన్లో ఉంటున్నారా? ఎక్కువగా కోప్పడుతున్నారా? ఎవరి మీదైనా ఆయాసం పెట్టుకున్నారా? అసూయ ఉందా? లేకపోతే మీరు ఇక్కడ కొంతమంది అరుస్తారండి, కేకలు వేస్తారు. కేకలు. ఒక సహోదరి చెప్తుంది, ఆవిడ అన్యురాలు, మా ఇంటి ముందు పైన క్రైస్తవులు ఉంటారు, ఆ మొగుడు పెళ్ళాము ఎన్ని కేకలు అరుపులు అరుస్తారంటే మేము కూడా అరమము. ఆ మొగుడు భార్య ఉద్యోగం వెళ్ళినా సరే ఇంట్లో ఉంటాడు, భయంకరమైన కేకలు కేకలు కేకలు, షౌటింగ్ చేస్తూ ఉంటాడు. ఎవ్వరు ఉండరు, అరుచుకుంటా ఉంటాడు. తనకి ఏమైందో తెలియదు, భయమేస్తుంది అంటుంది. ఒక విశ్వాసి మీద ఇచ్చే సాక్ష్యం అండి ఇది. ఇవన్నీ దురాత్మ శక్తులు పట్టబడినప్పుడు ఇవన్నీ జరుగుతాయి. అందుకే దేవుడు అన్నాడు, వాక్యంతో నా హృదయాన్ని నింపుకోవాలి. వాక్యము నాకు వెలుగు నా పాదాలకి. ఎక్కడైతే వాక్యం ఉంటుందో, ఎక్కడైతే ప్రార్థన ఉంటుందో, ఎక్కడైతే మనం ఆరాధన చేస్తామో అక్కడ అపవాది ఉండలేడు. చాలామంది మందిరానికి ఏదో అలవాటుగా వెళ్ళి ఆదివారం బైబిల్ తీసుకొని తర్వాత వాక్యం వినేసి ఇంత కానుకేసి ఇంటికి వెళ్ళిపోతున్నారు. మేము క్రిస్టియన్స్ అంటున్నారు, కానీ ప్రతిరోజు దేవుడితో వ్యక్తిగత సంబంధం, ప్రార్థన, వాక్య ధ్యానము, ఫ్యామిలీ ప్రేయర్, ఎక్కడైతే కుటుంబ ప్రార్థన జరుగుద్దో, ఎక్కడైతే దేవుని నామంలో 2-3 కూడి ప్రార్థిస్తారో అపవాది శక్తులు ఓడిపోతాయి, వెళ్ళిపోతాయి. ఆమేన్. సో ఇక్కడ మనం గమనించాల్సింది, అపవాది మిమ్మల్ని ఎలా అటాక్ చేస్తున్నాడు. మీ తలంపుల్లో చేస్తున్నాడా? మీ మనసులో చేస్తున్నాడా? హృదయంలో చేస్తున్నాడా? గమనించి పట్టి ప్రతి ఆలోచన యేసు ప్రభు పాదాల దగ్గర పెట్టి మీరు మొరపెట్టినప్పుడు అద్భుత కార్యాలు జరుగుతాయి. ఆమేన్. మరి ఇంకొక సందర్భంలో మనం గమనిద్దాం. అపోస్తుల కార్యాలు 19వ అధ్యాయము 13-16 వచనాలు. అప్పుడు దేశ సంచారులను మాంత్రికులైన కొందరు యూదులు పౌలు ప్రకటించు యేసుతోడు మిమ్మును ఉచ్చాటన చేయుచున్నాను అన్న మాట చెప్పి దెయ్యములు పట్టిన వారి మీద ప్రభువైన యేసు నామమును ఉచ్చరించుటకు పూనుకొనిరి. యూదుడైన స్కెవయును ఒక ప్రధాన యాజకుని కుమారులు 7 అలాగు చేయుచుండరి. అందుకు ఆ దెయ్యము, నేను యేసును గుర్తెరుగుదును, పౌలును కూడా ఎరుగుదును, కానీ మీరెవరని అడుగగా దెయ్యం పట్టిన వాడు ఎగిరి వారి మీద పడి వారిలో 2 లొంగదీసి గెలిచెను. అందుచేత వారు దిగంబరులై గాయము తగిలి ఆ ఇంట నుండి పారిపోయిరి. హల్లెలూయా. చూడండి, ఇక్కడ కొందరు యూదులంట ఏం చేస్తున్నారంటే, పౌలు ఎలాగైతే అపవిత్ర ఆత్మల్ని యేసు నామంలో పారదోలుతున్నారో
అలాగే వీళ్ళు కూడా చెయ్యాలి అని అనుకున్నారంట. అనుకొని ఇక్కడ వీళ్ళు ఇలా ఉచ్చాటన చేశారంట. ఏమని? యేసు నామంలో, పౌలు ప్రకటించు యేసు నామంలో మేము ఆజ్ఞాపిస్తున్నాము, బయటికి వెళ్ళిపో. పౌలు ప్రకటిస్తున్న యేసు నామంలో బయటికి వెళ్ళిపో అని కొందరు ఉచ్చాటన చేస్తున్నారంట కొంతమంది యూదులు. అప్పుడు స్కీవా అనే ఒక ప్రధాన యూదుల యాజకుడుకి 7 కుమారులు అన్నమాట. ఆ 7 కుమారులంట ఒకరోజు ఒక అపవిత్ర ఆత్మ పట్టినబడిన వ్యక్తి దగ్గరికి వెళ్ళి, యేసునామంలో వెళ్ళిపో, పౌలు ప్రకటిస్తున్న యేసునామంలో దురాత్మ వెళ్ళిపో అని ఏం చేస్తున్నారు? కమాండ్ చేస్తున్నారు, గర్దిస్తున్నారంట. గర్దిస్తుంటే ఆ దురాత్మ వ్యక్తిలో ఉన్న దురాత్మ అందంట, పౌలు, యేసు ప్రభు నాకు తెలుసు, పౌలు నాకు తెలుసు, మీరెవర్రా అందంట. ఏనండి? యేసు ప్రభు నాకు తెలుసు, పౌలు తెలుసు, మీరెవర్రా మధ్యలో అని చెప్పి ఆ దురాత్మ అంట వాళ్ళ మీద ఎగిరి దుంకి వాళ్ళని కొట్టి, ఒక్క వ్యక్తిలో ఉన్న దురాత్మ ఆ 7 మందిలో 2 కొట్టి, రక్తం వచ్చేలా కొట్టి, బట్టలు చింపేసి నగ్నంగా వాళ్ళని తరిమి కొట్టిందంట. గుర్తుపెట్టుకోండి, ఈరోజు చాలామందికి ఫ్యాషన్ అంటారు కదా లోకంలో. ఒకరు వేస్తే బట్టలు, మంచి బట్టలు ఫ్యాషన్ వేస్తే మనం కూడా ఫాలో అవ్వాలి. ఒక పాస్టర్ గారు దురాత్మను ఎల్లగొడుతుంటే ఇంకో పాస్టర్ లేకపోతే ఇంకో విశ్వాసి, చర్చిలో వచ్చే విశ్వాసి చూస్తారు. కొంతమంది చూసి వాళ్ళకి అది ఉద్రేకంగా ఉంటుంది. ఆయన చేయి పెట్టంగానే దురాత్మలు శరీరంలోంచి విడిచిపెట్టేస్తున్నాయి, ఆయన ప్రార్థన చేయగానే దెయ్యాలు వెళ్ళిపోతున్నాయి, మనం కూడా ఆ వరం పొందుకోవాలి, మనం కూడా అలా చేయాలని కొంతమంది ఇమిటేట్ చేస్తారు. ఇక్కడ ఇమిటేషన్ జరుగుతుంది. దేవుడిచ్చే పరిశుద్ధాత్మ వరాన్ని ఎప్పుడు ఇమిటేట్ చేయకూడదు. ఆ వరం దేవుడు నీకు ఇస్తాడు. గిఫ్ట్ అనేది నువ్వు పొందుకునేది, ఇమిటేషన్ చేస్తే వచ్చేది కాదు. మళ్ళీ చెప్తా వినండి, వరం అనేది దేవుడు ఇస్తే వచ్చేది. గిఫ్ట్ నీకు నేను ఇస్తే నీ బర్త్డేకి అది నీకు ఇచ్చాను నేను, నువ్వు తీసుకుంటున్నావు ఫ్రీగా. అది నువ్వు నటించి ఇమిటేట్ చేసేది కాదు. చైనా వాళ్ళంట ఏ స్మార్ట్ ఫోన్ వచ్చినా సరే దాన్ని కాపీ చేస్తారంట, ఇమిటేట్ చేస్తారంట. ఐఫోన్ వచ్చింది అనుకోండి, ఐఫోన్ లాగే ఇమిటేషన్. టెస్లా కార్ వచ్చింది అమెరికాలో, దానిలాగే సేమ్ ఇమిటేట్ చేసి BYD అనే కార్ పెట్టారు. సో ఒక కార్ వచ్చినా, ఒక ఫోన్ తయారు చేసిన ఏ కంపెనీ, ఏ దేశం వాళ్ళు తయారు చేసినా దాన్ని చూసి ఖచ్చితంగా అది కొని దానిలాగే డూప్లికేట్ తయారు చేసి అమ్ముతారు చైనా వాళ్ళు. అలాగా కొంతమంది విశ్వాసులు ఏం చేస్తారంటే, ఈ సేవకుడు ప్రార్థన ఎలా చేస్తున్నాడు, ఎలా దెయ్యాలు కొడుతున్నాడు, ఏం మాట్లాడుతున్నాడు అని ఆ మాటలు అంటారు కదా, కాపీ, ఇమిటేషన్ లేదా బట్టి కొట్టడము, ఇలా చేసి చాలామంది అలా ప్రార్థన చేసి రివర్స్ బ్యాక్ఫైర్ అయింది. బ్యాక్ఫైర్ అయ్యి వాళ్ళు దురాత్మలతో పట్టబడి వాళ్ళు అదే శోధనలో పడిపోతారు. గుర్తుపెట్టుకోండి, దేవుడు నీకు వరం ఇస్తే, దేవుడు నిన్ను అభిషేకిస్తే వాడు. అభిషేకించకుండా, దేవుడు నీకు వరం ఇవ్వకుండా నువ్వు వాడితే చాలా పరిణామాలు ఎదురు చూడాల్సి వస్తుంది. అనేక అటాక్స్ నువ్వు ఎదుర్కోవాలి. ఇది మామూలు విషయం కాదు. మేము సేవకు వచ్చాక దేవుడి దగ్గర 40 రోజులు ఆ ఉపవాసాలు, ప్రార్థనలు చేసి ఆత్మవరాలు పొందుకొని దేవుడు చెప్పాక మేము చేసాం. కంగారు పడలా. ఆ లోపు అనేక మంది వచ్చినా సరే దేవుడు చెప్పినప్పుడే నేను చేస్తా అని కనిపెట్టాం. ఇప్పుడు దేవుని కృపను బట్టి ప్రార్థన చేయకపోయినా నిలబడితేనే దురాత్మ శక్తులు వెళ్ళిపోతున్నాయి. ఒకప్పుడు మొదట్లో తల మీద చేసినప్పుడు దురాత్మ శక్తులు వెళ్ళిపోయి, ఇప్పుడు ప్రభు కృపను బట్టి దేవుడు ఆత్మవరాల్ని, ఆయన అభిషేకాన్ని పెంచడం బట్టి నిలబడినప్పుడే, ఎవరైనా వచ్చి మా ముందు నిలబడినప్పుడే వాళ్ళ కింద పడి దురాత్మ వాళ్ళ శరీరం నుంచి విడిచిపెట్టి వెళ్ళిపోద్ది. ఇంకొక మీకు కొన్ని విషయాలు చెప్తా వినండి. మనం దేవుని సేవ చేసేవాళ్ళు, దేవుని అభిషేకం ఉంటుంది, యేసు ప్రభువుని మనం క్యారీ చేస్తూ ఉంటాం. సో ఒక గృహగుడికి వెళ్ళాం గత నెల. వెళ్తే అక్కడ ఒక సహోదరి వచ్చింది, మంచి తెల్ల వస్త్రాలు వేసుకొని వచ్చి ఆమె అంది, పాస్టర్ గారు నేను పాటలు పాడతానంటే, నేను చక్కగా పాడతానంటే, అలాగేనమ్మా పాడుదు కానీ ఒక్క నిమిషం ఆగు, ఫస్ట్ మొదటగా సేవకుడుగా నేను ప్రార్థన చేయని అమ్మా చెల్లి, ప్రార్థన చేశాక అప్పుడు పాటలు పాడుదు కానీ అంటే ఉద్రేకంగా చాలా భక్తి పారవశంలో ఉంది. భక్తి ఎగ్జిబిట్ చేస్తారు కదా, అలా ఉంది. నేను అనుకున్నా ఈమె చాలా భక్తి చూపిస్తుంది, ఓకే అని నేను అనుకున్నా. తర్వాత ఆమె ఏం చేసిందంటే, నేను ప్రేయర్ చేశా, తర్వాత పాటలు చక్కగా 3-4 పాటలు ఒకటి తర్వాత ఒకటి మధ్యలో ఆపి చక్కగా పాడింది. పాడేసి వెంటనే భాషల్లో మాట్లాడేసింది, అన్ని భాషల్లో. అందరబా అని భాషల్లో మాట్లాడేసింది. సో బాగుంది, ఓకే. తర్వాత వాక్యం చెప్తున్నప్పుడు
ఊరికే ఫోన్లు చెక్ చేయడం, ఫోన్లు వస్తే ఫోన్లు మాట్లాడుకోవడం, బయటికి వెళ్ళిపోవడం, కూర్చోలేకపోతుంది. వాక్యం చెప్తుంటే ఇటు ఊగుతుంది, అటు ఊగుతుంది, ఇటు ఊగుతుంది, ఇటు ఊగుతుంది, కూర్చోలేకపోతుంది. అప్పుడు నాకు దేవుడు చెప్తున్నాడు, ఈవిలో దురాత్మ ఉంది అన్నాడు. అనగానే నేను అన్న, ప్రభు మరి భాషల్లో మాట్లాడుతుంది, పాటలు పాడేస్తుంది అంటే, లేదు దానిలో వాక్యం లేదు, దురాత్మ ఉంది అన్నాడు. సరే అని నేను వాక్యం చెప్పేసా, ప్రేయర్ చేసా చర్చ్లో, ఆ కాటేజ్ మీటింగ్లో అందరి కొరకు వాక్యం చెప్పి ప్రార్థన చేసి కూర్చుంటే, ఆ సహోదరి వెళ్ళి వెనకాల ఇంకో మూడు ముసలమ్మలతో కూర్చొని ముచ్చట్లు పెట్టి ఏదో మాట్లాడుతుంది. నాకు తెలియదు ఏం మాట్లాడిందో. తర్వాత ఆమె స్లోగా నా దగ్గరకు వచ్చి నన్ను పరీక్షించడానికి, పాస్టర్ గారు నాకు ఒక దర్శనం వచ్చిందండి, మరి ఆ దర్శనానికి అర్థం ఏంటండి అని చెప్పి నాకు ఈ వాక్యం వచ్చిందండి. కీర్తన గ్రంథం 17వ అధ్యాయం 42వ వచనం ఏదో చెప్పింది. సో ఈ వచనానికి ఏంటి అర్థం అంటే, నేను వాక్యం తీయగానే, అమ్మ ఈ 17వ అధ్యాయంలో 42వ వచనం లేదు కదమ్మా అంటే, ఆమె లేదండి ఉందండి, చూడండి మీరు సరిగా చూడండి చెక్ చేస్తే, అమ్మ లేదమ్మా అంటే, అప్పుడు ఆమె ఏమందంటే, మరి నాకు ఈ దర్శనానికి కళ వచ్చింది, దీని అర్థం ఏంటి అని పలానా అని చెప్పింది. సో అప్పుడు నేను అన్నా, అమ్మ నీలో వాక్యం లేదు, నీకు వచ్చిన దర్శనం వేరు, నువ్వు చెప్పే వాక్యం అసలు లేదు, దానికి దీనికి సంబంధం లేదు, నువ్వు పొరపడుతున్నావు, నీలో వాక్యం లేదు అంటే ఆమె ఫస్ట్ ఒప్పుకోలా. ఆ తర్వాత ఆమె అంది, సరే నా కొరకు ప్రేయర్ చేయండి అంది. ఇంకా నేను కొంచెం దూరంలో కూర్చుని, ఆమె అంత దూరంలో కూర్చొని మాట్లాడుతుంది. ఎప్పుడైతే నేను నిలబడి దగ్గరికి వెళ్ళానో, ఆవిడ ప్రేయర్ చేద్దామని కళ్ళు మూసుకుంటూ నేను ఇట్లా చెయ్యి ఎత్తంగానే వెంటనే అరవడం స్టార్ట్ చేసి నా వల్ల పెద్ద కేకలు, అరుపులు తట్టుకోలేకపోతుంది, నిలబడలేకపోతుంది. అసలు నేను ప్రేయరే స్టార్ట్ చేయాలి, జస్ట్ నిలబడి ఇట్లా చేయి ఎత్తి ఇట్లా చేద్దాం అనుకున్నప్పుడే కేకలు, అరుపులు కింద మీద అయిపోయి వెనక్కి వెళ్ళిపోతుంది. అప్పుడు జుట్టు పట్టుకోగానే ఇంకా ఆవిడలో అపవాది బయటకు రావడం, అరవడం, నా వల్ల వదిలేయండి అని కింద మీద అయిపోతుంది. సో ఏం మాట్లాడట్లా. సో వెంటనే ఇంకా యేసునామంలో ప్రార్థిస్తున్నాను, జుట్టు పట్టుకొని ప్రార్థన చేయగానే కింద పడిపోయింది. వామిటింగ్ లాగా ఫీల్ అయి సెన్సేషన్ వచ్చేసి ఏదో కక్కుకుంది. తర్వాత కాసేపటికి నార్మల్ అయిపోయింది. నార్మల్ అయ్యాక ఆమెను అడిగా, ఇప్పుడు ఎలా ఉంది అంటే, బాగానే ఉందండి అంది. నువ్వు ఎన్ని సంవత్సరాల నుంచి విశ్వాసి అంటే, నేను 10 సంవత్సరాల నుంచి ఒక చర్చిలో క్వైర్ మెంబర్ని, పాటలు పాడతాను, ప్రధాన గాయకురాలు నేను మా మందిరంలో అంది. మరి మీ పాస్టర్ ప్రేయర్ చేస్తే ఎప్పుడు నీకు ఇలా బయటపడలేదా అంటే, లేదండి అంది. అప్పుడు అన్న, అమ్మ నీలో దురాత్మ ఉంది, నీలో నిరాశ ఉంది, నీలో ఒక చెడ్డ పని నువ్వు చేస్తున్నావు, దేవుడు చెప్తున్నాడు, వ్యభిచారం చేస్తున్నావు, నీకు తప్పైన సంబంధాలు ఉన్నాయి అని ఎప్పుడైతే దేవుడు మాకు బయలుపరిచాడో, మేమిద్దరం, నేను నా భార్య, అప్పుడు వెంటనే ఆమె ఒప్పేసుకుంది. అవును మీరు కరెక్ట్ చెప్తున్నారు, మీరు దేవుని సేవకులు, నేను మీ దగ్గర అబద్ధాలు ఆడట్లా, మీరు కరెక్ట్గా చెప్పారు, అవును అని ఒప్పుకొని, అప్పుడు అన్న, అమ్మ నీలో వ్యభిచారపు ఆత్మ ఉంది, నువ్వు దేవుని రక్షణ పొంది దేవుని సేవ పాటలు పాడుతూ మందిరంలో నువ్వు ఇలాంటి పనులు చేయకూడదు, నువ్వు క్షమాపణ అడుగు, పశ్చాత్తాపడు, సరి చేసుకో, నీలో వాక్యం లేదంటే, అలాగే అండి అని చెప్పి ఇంకెళ్ళిపోయి మరలా మమ్మల్ని కలవలా. ఎందుకంటే తన పాపాన్ని విడిచిపెట్టలా. మరలా మందిరానికి ఒక శుక్రవారం మా దగ్గరకు వచ్చినా సరే మరలా అదే బాధతో పీడించబడుతుంది. అప్పుడు దేవుడు చెప్పమన్నాడు, నువ్వు పాపాన్ని విడిచిపెడితేనే అపవాది నిన్ను విడిచిపెడతాడు. పాపాన్ని పెట్టుకొని నువ్వు దేవుడి సేవ చేస్తాను, పాటలు పాడతాను, నేను క్వైర్లో ఉంటాను, నాకు పాస్టర్ భర్త కావాలి, నేను సేవ చేసేయాలి, నేను వాక్యం చెప్పేయాలి అంటే కుదరదు. ఆ మంది, పాస్టర్ గారు నేను కూడా పాస్టర్ అయిపోవాలనుకుంటున్నాను, నేను అనేక మందికి ప్రార్థన చేస్తానండి అంటే, నేను నీలోనే దురాత్మ ఉంది, నీలోనే వ్యసనాలు ఉన్నాయి, వ్యభిచారం ఉంది, నువ్వు సేవకురాలు ఎలా అవుతావు, నీకు సేవ పిలుపు లేదు, నువ్వు చేసేది తప్పు అంటే ఆమె అఫెండ్ అయ్యి వెళ్ళిపోయింది. కానీ మీకు చెప్తున్నాను వినండి, దేవుడు మీలో పని చేయాలంటే మొదట పాపం విడిచిపెట్టాలి. మీలో చాలామంది పాపాన్ని విడిచిపెట్టారు, యేసు ప్రభువుని నమ్ముకున్నారు, బైబిల్ చదువుతున్నారు, బాప్తిజం పొందారు, మందిరానికి వెళ్తున్నారు, సహవాసంలో ఉన్నారు, మంచిది, వెరీ గుడ్. కానీ రెండో పని చేయాలి. రెండో పని ఏంటంటే, మీ ఆత్మని, మీ హృదయాన్ని దేవుని వాక్యముతో, పరిశుద్ధాత్మ శక్తితో నింపుకోవాలి. పరిశుద్ధాత్మ శక్తి ఎలా వస్తుంది అంటే, మీరు యేసు ప్రభు వారిని వేడుకుంటే ఖచ్చితంగా పరిశుద్ధాత్మ వరాన్ని దేవుడిస్తాడు. ఒక కుమారుడు వచ్చి తండ్రి దగ్గర, నాన్న నాకు పెన్సిల్ కావాలి, రేపు స్కూల్కి వెళ్ళాలి, బట్టలు కావాలి, బుక్స్ కావాలి, నాకు షూస్ కావాలి, నాకు సాక్సులు కావాలి అంటే తల్లిదండ్రులు కొనిరా అండి? ఖచ్చితంగా కొనిస్తారు. అలాగే దేవుణ్ణి అడిగితే పరిశుద్ధాత్మ వరాన్ని ఖచ్చితంగా ఇస్తాడు. అడగండి,
దొరుకును, వెతుకుడి దొరుకుతుంది, తట్టుడి తెరవబడును, అడుగు ప్రతి వానికి దేవుడిస్తాడు, అడిగితే పరిశుద్ధాత్మ వరాన్ని ఇస్తాడు. మీలో దేవుని వాక్యంతో నింపుకుంటే, పాపాన్ని చేయకపోతే, పరిశుద్ధంగా మీ శరీరాన్ని ఆత్మని కాపాడుకుంటే అపవాది మిమ్మల్ని ముట్టలేడు, ఖచ్చితంగా ముట్టలేడు. కొన్ని అపవిత్ర స్థలాలు ఉంటాయి. ఇప్పుడు నేను ఇంకొక పాయింట్లోకి వెళ్తున్నా, 3 అంశంలోకి. అపవిత్ర స్థలాలు ఉంటాయి. కొంతమంది వ్లాగర్స్ అని ఫేమస్ అని ప్రతి ప్రాంతానికి పిచ్చ తిరుగులు తిరుగుతూ ఉంటారు. ఈరోజు క్రైస్తవులు కూడా చాలామంది అక్కడ తిరగాలి, ఇక్కడ తిరగాలి, అక్కడికి వెళ్ళాలి, ఇక్కడికి వెళ్ళాలి అని కొన్ని స్థలాలకు వెళ్ళిపోతారు. వెళ్ళిపోతే అక్కడ దురాత్మ శక్తులు ఉంటాయి ఎండిపోయిన స్థలాల్లో. నేను వ్యక్తిగత అనుభవాన్ని చెప్తాను, బయట వాళ్ళ గురించి నాకు సంబంధం లేదు. మేము పంజాబ్కి వచ్చాక చండీగఢ్లో ఒక గార్డెన్ ఉంది. ఆ గార్డెన్కి వెళ్ళాము. నేను, నా భార్య, నా పిల్లలు సతాయిస్తున్నారని, మా పిల్లలు చిన్న పిల్లలు ఒక 2 years బ్యాక్ సతాయిస్తుంటే, సరే పిల్లలు హాలిడేస్ కదా, మనం ఇంట్లోనే ఎప్పుడు పెడుతున్నాము, తీసుకెళ్దామని చిన్న గార్డెన్ తీసుకెళ్తే, ఆ గార్డెన్లో అన్ని రాళ్ళు. ఆ గార్డెన్ పేరు రాక్ గార్డెన్ అంటారు. రాళ్లతో నింపబడి ఉంది. విచిత్రమైన కల్పన శిల్పాలు ఉన్నాయి, రాతితో రకరకాల రాళ్ళు. గార్డెన్ ఉంది. మాకు తెలియక వెళ్ళాం. సో వెళ్ళిన కొద్దిసేపటికే ఒక 5 నిమిషాల తర్వాత కొన్ని వాటర్ ఫాల్స్ ఉన్నాయి, అన్ని బాగానే ఉన్నాయి. కొంచెం లోపలికి వెళ్ళినప్పుడు దేవుడు అంటున్నాడు, ఇంకా వెళ్ళొద్దు, చాలు, వెనక్కి వెళ్ళిపోండి అని నా మనసులో ప్రేరేపణ వస్తుంది. ఆ ప్రేరేపణ వచ్చినప్పుడు వెంటనే ఇంకొంచెం ముందుకు వెళ్ళినప్పుడు ఒక డెవిల్ హౌస్ అంటారు. ఇప్పుడు చిన్నపిల్లలు చాలామంది ఈ డెవిల్ హోమ్ అని, హంటర్ హౌస్ అని ఈ చీకటి గదుల్లోకి వెళ్తారు కదా, డబ్బులు ఇచ్చి మరి చీకటి గదులకి వెళ్తారు. సో అక్కడ ఒక చీకటి గది లాగా ఒకటి ఉంది. కానీ నేను అక్కడ టికెట్ ఏం లేదు. నేను అన్నాను మా పిల్లల్ని, వెళ్ళొద్దమ్మా, బాగాలేదు, వెళ్ళొద్దు, అక్కడికి వెళ్ళొద్దు, అక్కడ మంచిది కాదంటే మా పిల్లలు సరే అని చెప్పి 2-3 పిల్లలు లేరని జస్ట్ ఇట్లా లోపలికి వెళ్ళి ఇట్లా వచ్చేసారు. ఒక 1 minute ఇలా తిరిగి ఇలా వచ్చేసారు భయపడి. కానీ ఎప్పుడైతే బయటకు వచ్చారో కాసేపు తర్వాత అయిపోయింది, అక్కడి నుంచి మేము వెనక్కి వచ్చేసాక ఇంటికి వచ్చాక మా పాపకి ఫీవర్ వచ్చింది. ఫీవర్ వస్తే ఆ రోజు రాత్రి నేను, నా భార్య ప్రార్థన చేస్తుంటే, ఎందుకు వచ్చింది అని అన్నప్పుడు, ప్రార్థన చేసినప్పుడు దేవుడు అన్నాడు, అక్కడ మీ కుమార్తె అట్లా లోపలికి వెళ్ళి వచ్చిందని చెప్పంగానే వెంటనే అక్కడి నుంచి ఒక దురాత్మ వచ్చింది పిల్ల వెనకాల ఫీవర్ తీసుకొచ్చింది, అనారోగ్యం అనగానే. మళ్ళీ ప్రార్థన చేసి రాత్రి మోకాలు వేసి మొర పెడితే ఆ దురాత్మ ఇంట్లోంచి నల్లగా చీకటి బయటికి వెళ్ళిపోయింది. సో మరి ఎందుకు అటాక్ చేస్తాయంటే, చిన్నపిల్లలకి తెలీదు. చిన్నపిల్లలు, పసిపిల్లలు, వాళ్ళకు వాక్యం హృదయంలో ఉండదు, వాళ్ళకి ఏం తెలియదు. ఆ చిన్నపిల్లల మీద అపవాది అటాక్ చేస్తాడు. ఎక్కడైతే సేవకులు సేవ చేస్తున్నారో సేవకుల పిల్లల మీద ఖచ్చితంగా అపవాది ప్రయత్నిస్తాడు. కానీ మనం వాళ్ళ మీద కంచేసుకోవాలి మరలా. సో అప్పుడు నాకు దేవుడు బయలుపరిచాడు, ఎక్కడ పడితే అక్కడికి వెళ్ళొద్దు. కొన్ని స్థలాలకి, అన్ని స్థలాల్లో తిరగడానికి మన రైట్ లేదు. ఒక వాక్యం ఉంటుంది కొరింథీలో, అన్ని చేయుటకు నాకు అధికారం, అర్హత ఉంది, కానీ అన్ని చేయదగినవి కాదు కదా. అన్ని చేసే అర్హత ఉంటుంది మనకి, వెళ్ళచ్చు, తిరగచ్చు, కానీ కొన్ని చేయకుండా ఉండడం మంచిది మనకి. సో అప్పుడు మాకు అర్థమైంది, ఓకే, అలాంటి ఒకటి కాదు, మాకు 2-3 అనుభవాలు అయినాయి మా పిల్లలతో. వాళ్ళు కొన్ని ప్రాంతాలకు వెళ్ళినప్పుడు, వెళ్ళొచ్చాక వాళ్ళు సిక్ అవ్వడము, ఆ తర్వాత మళ్ళీ మేము ప్రార్థన చేసినప్పుడు వాళ్ళ పిల్లల మీద అటాక్ చూసినప్పుడు, మళ్ళీ ప్రార్థన చేయగానే అది విడిచి వెళ్ళిపోయినప్పుడు మళ్ళీ పిల్లలు బాగుపడము, ఇట్లా 3-4 అనుభవాలు అయ్యాయి. మనం ఏ ప్రాంతానికి వెళ్ళాలన్నా ప్రార్థన చేసి దేవుని చిత్తాన్ని అడిగి, ప్రభువా వెళ్ళనా వద్దా, ఇది నీ చిత్తమా కాదా అని అడిగి వెళ్ళాలి. దేవుణ్ణి అడగకుండా మన ఇష్టానుసారంగా కొన్ని విషయాలు మనం చేసినప్పుడు అపవాది ఎలా దూరుదామా అని చూస్తాడు. అపవాదిని ఇంట్లో దూర్చనివ్వద్దు. చాలామంది భార్యాభర్తలు గొడవలయ్యి మాట్లాడుకోకుండా ఒకే మంచం మీద పడుకుంటూ అటు భార్య ఇటు భర్త ఉండి అన్నాలు తినకుండా గొడవలు, అసూయలు, ద్వేషాలు, నిరాశ, నిస్పృహ, ఇంట్లో సమాధానం లేకపోవడం, ఇవన్నీ అపవాది అటాక్స్. ఇవన్నిటి నుంచి తప్పించుకోవాలంటే మీ ఇల్లు ఒక ప్రార్థనా గదిలా ఉండాలి. ఆరాధన, సమాధానము, సంతోషము, దేవుని మాటలు. వీలైతే ప్రతి నెల మీ ఇంట్లో ఒక గృహ కూడిక పెట్టుకొని ప్రార్థన చేయండి. సేవకుల్ని పిలిపించుకోండి. ప్రతి నెల ఒక గృహ కూడిక పెట్టుకోండి. ఒక క్రమమైన ప్రార్థన సమయాన్ని పెట్టుకోండి. పొద్దునే లేచి మీరు, మీ భార్య పొద్దున్నే తెల్లవారుజామున మార్నింగ్ మెడిటేషన్ చేయండి. ఆ తర్వాత రాత్రి పిల్లల్ని కూర్చోపెట్టుకొని వాక్యం, పాటలు, చిన్నగా అరగంట, గంట పిల్లలతో కూర్చోపెట్టుకొని ఒక చిన్న వాక్యం, బైబిల్ స్టడీ చేయండి. ప్రతి ఉపవాస ప్రార్థన, ప్రతి వారం ఒక శుక్రవారం ఉపవాస ప్రార్థన నుండి ప్రార్థన చేయండి. ఉపవాస ప్రార్థన ద్వారా దురాత్మ శక్తులు, భయంకరమైన గడ్డు సమస్యలు, అనారోగ్యాల నుంచి
మీరు దీర్ఘకాలిక సంబంధమైన విషయాల నుంచి బయటికి వస్తారు, స్వస్థత పొందుతారు. స్వస్థత, విడుదల, చీకటి నుంచి బయటికి రావడం ఇవన్నీ జరుగుతాయి. అయితే చూడండి, సాతాను శోధించే వారు ఎవరు తెలుసా? ఎవరు హృదయాలు అయితే వాక్యంతో ఉండదో, ఖాళీగా ఉండదో వాళ్ళని అపవాది అటాక్ చేస్తాడు. అపవాది దురాత్మ శక్తుడు ఎప్పుడు కూడా ఒక వ్యక్తి శరీరాన్ని కంట్రోల్ చేయాలి, ఆ వ్యక్తిని నాశనం చేయాలని పొంచుకుంటాయి. నేను చాలామంది కొరకు ప్రార్థన చేసినప్పుడు మందిరంలో చూసేవాడిని, కొత్తగా వచ్చేవారు, ఈవిల్ స్పిరిట్స్ పట్టబడిన వారు, వాళ్ళు అనేవారు, మేము చచ్చిపోతాం, నేను ఈవిని చంపేస్తా, మా ప్రార్థన చేయొద్దు, వద్దు, మంటలు కాలిపోతున్నాం, మా వల్ల కావట్లేదని పారిపోయిన వారు చర్చిలోంచి బయటికి మరలా వాళ్ళని కాళ్ళు చేతులు పట్టుకొని తీసుకొచ్చి లోపల బలిపీఠం దగ్గర వచ్చి మా ముందు నిలబెడుతుంటే మా నిలబడట్లే కింద పడిపోయి ఊగిపోతూ మాకు వద్దు, ప్రేయర్ చేయొద్దు అనడం. ఇట్లాగా రకరకాల వ్యక్తుల్ని మేము గమనించాం. ఒకటి ఏంటంటే, చాలామంది చేసే తప్పు, ఎవరికైనా దురాత్మ పట్టింది అనుకోండి, చాలామంది ఏం చేస్తారంటే మైక్ ఇస్తారు. మైక్ ఇచ్చి చెప్పు, ఎక్కడి నుంచి వచ్చావు, నీ పేరేంటి అని మాట్లాడిస్తారు. సాతానుతో మనం మాట్లాడించడం ఏంటండి? సాతాను సాక్ష్యం మనకు కావాలా? దేవుడు మనతో ఉన్నాడని అపవాది చెప్పాలా? సాతాను సాక్ష్యం అక్కర్లా. అపవాదిని మాట్లాడనివ్వలేదంట యేసుప్రభు, అన్నాడంట, మాట్లాడొద్దన్నాడంట. సో దురాత్మ పట్టిన వాళ్ళని మైకులు ఇచ్చి ఎంటర్టైన్ చేయక్కర్లా. వాళ్ళ కొరకు వ్యక్తిగతంగా మనం ఏకాంతంగా అందరి ముందు కాకుండా ఏకాంతంగా ఉన్నప్పుడు ప్రార్థన చేసినప్పుడు వాళ్ళు స్వస్థపడతారు, వాళ్ళు విడిపించబడతారు. ఆ తర్వాత వాళ్ళకి చెప్పాలి, క్రమంగా మందిరానికి రా, వాక్యం విను, బలపడు, దేవుని కొరకు నువ్వు నించో, నీ జీవితాన్ని దేవుడు సమర్పించుకొని మనం చెప్పాలి. చాలామంది చెప్పరు, ఏం కాదులేండి, వచ్చారుగా, స్వస్థ పొందారు కదా, అయిపోయింది, ఆ ఇంటికి వెళ్ళిపోండి, అయిపోయింది, ఇంకా బాగా అయిపోయారంటారు. లేదు, మరలా మందిరానికి నువ్వు క్రమంగా రావాలి, నీ హృదయంలో వాక్యంతో నింపుకోవాలి, యేసు ప్రభువుని రక్షకుడుగా ఒప్పుకోవాలి, నువ్వు ప్రభువు కొరకు నీ శరీరాన్ని, ఆత్మని ఆయనకి అప్పగించి ఆయన కొరకు ఒక మంచి జీవితాన్ని జీవించాలి అని మనం చెప్పాలి వాళ్ళకి. పరిశుద్ధంగా జీవించమ్మా, ఇంతకుముందు నువ్వు వ్యభిచారం చేశావు, ఇంతకుముందు నువ్వు తప్పైన మాటలు మాట్లాడావు, కోపిష్టిగా ఉన్నావు, ఇంతకుముందు నువ్వు పాపంలో బతికావు, ఇప్పుడు పాపాన్ని విడిచిపెట్టు, మీ పాపం మిమ్మల్ని పట్టుకుంటుందని ఉంటుంది. మనం పాపం చేస్తే అపవాదికి మన శరీరం, మన హృదయం ఇల్లండి. అపవాదిగాడు దూరాలంటే నువ్వు పాపం చేస్తే దూరతాడు. చూడండి, దావీదు ఎప్పుడైతే బెత్షెబాతో పాపం చేశాడో, వ్యభిచారం చేశాడో, వెంటనే ఆ పాపాన్ని కప్పుకోవడానికి హత్య చేశాడు. తప్పు లేని నిర్దోషి అయిన ఉరియా, ఆ చిన్న సైనికుడిని చంపించేశాడు. నరహత్య చేశాడు, వ్యభిచారం చేశాడు, మళ్ళీ ఆ పాపాన్ని కప్పిపెట్టాడు. అపవాది నిన్ను పాపంలోకి తీసుకెళ్తాడు, పాపాన్ని చేయిస్తాడు. ఒక తప్పు మీద ఇంకో తప్పు, ఒక పాపం మీద ఇంకో పాపం, ఏం కాదులే అంటాడు. కానీ చాలామంది తెలియట్లా, అపవాది మీ శరీరాన్ని, మీ మనసుని కంట్రోల్ చేస్తూ ఉంటాడు. కాబట్టి అపవాదికి మనం చోటు ఇవ్వకూడదు. అపవాది కంటే యేసు నామం మీద, యేసు ప్రభు మీద శక్తి లేదు. అపవాది ఎన్ని కుతంత్రాలు, తంత్రాలు, మంత్రాలు, మాయలు ఎన్ని చేసినా ఉంటాడు, కానీ యేసు నామం మీద, యేసు శక్తి మీద నిలబడలేడు. అందుకే వాక్యంలో ఉంటుంది, ప్రతి మోకాలు ఆయన నామంలో వంగుతుంది. మీరు గమనిస్తే మోషే అద్భుతాలు చేస్తున్నాడు, కర్ర పాముగా మారిపోయింది, నీళ్లు ఎర్ర సముద్రం నీళ్లు రక్తవర్ణంగా మారిపోయింది. ఆ తర్వాత ఒక్కొక్క అద్భుతం చేస్తూ ఉంటే ఈ మాంత్రికులు, ఐగుప్తు ఫారో దగ్గర ఉన్న మాంత్రికులు కూడా అలాగే ఇమిటేట్ చేశారు, కాపీ చేశారు. 1, 2, 3 చేశారు, 3 అద్భుతాలు చేయగలిగారు. ఆ తర్వాత వాళ్ళ వల్ల కాల. ఇంక వాళ్ళు అన్నారు, రాజా, ఈ దేవుని హస్తం ఉంది, దేవుని వేలు పనిచేస్తుంది, మనం దేవుడికి ఎదురాడి పోరాడలేము, మన మాంత్రిక శక్తులు, మన దెయ్యపు శక్తులు మోషే శక్తి ముందు పని చేయట్లేదు, అతనితో దేవుని వేలు ఉంది, దేవుని వేలు పట్టుకొని ఉన్నాడు అతను, దేవుని శక్తి అతనిలో పనిచేస్తుంది, మనం ఎదురాడలేము. ఆ తర్వాత చూడండి, 10 తెగుళ్ళు వచ్చాయి వాళ్ళ మీద. పొలాలు పాడైపోయినాయి, పశువులు చనిపోయాయి, ఇంట్లో కప్పలు వచ్చేసాయి, మిడతలు వచ్చేసి మొత్తం పంట పొలాల్ని పాడు చేసాయి, నీళ్లు రక్తం వలె మారిపోవడం, మోషే సర్పం వాళ్ళ సర్పాలని మింగివేయడం, ఇలాగా చివరిగా మొదటి జ్యేష్ఠ కుమారుడి ఇంట్లో చనిపోవడము, ఇలాంటివన్నీ జరుగుతాయి. ఒకవైపు మొత్తం తెగుళ్ళు ఐగుప్తీయుల మీద జరుగుతుంది, కానీ గోషేను ప్రాంతాల్లో ఉన్న ఇజ్రాయేలీలో ఒక్క పనివాడి ఇంట్లో కూడా ఒక మేక చచ్చిపోలా, గొర్రె చచ్చిపోలా, ఒక
జ్యేష్ఠ కుమారుడు చనిపోలా, నష్టమే లేదు, సమృద్ధి, ఆశీర్వాదం, దేవుని ప్రొటెక్షన్ వాళ్ళు చూశారు. ఎక్కడైతే ప్రార్థన, వాక్యము, ధ్యానం ఉంటుందో అక్కడ మీ ఇల్లు గోషేనులాగా, ఇజ్రాయేలీలు ఎలా ఉన్నారో అలా దేవుని రక్తం మీ ఇంటి మీద ఉన్నప్పుడు అపవాది మీ ఇంట్లో దూరలేడు, మీ మీద అటాక్ చేయలేడు. కాబట్టి దేవుడు వద్దన్న స్థలాలకు వెళ్ళకూడదు, దేవుడు వద్దన్న పని చేయకుండా, పాపముచ్చికి జోలికి వెళ్లకుండా, పరిశుద్ధంగా ఉంటూ వాక్య ధ్యానాన్ని చేస్తూ వాక్యాన్ని హృదయంలో పెట్టుకొని యేసు ప్రభువుతో నడవాలి. ఈరోజు భక్తి అంటే ఆచారము కదా, రిచువల్ అయిపోయింది, లేదా షో ఆఫ్ చూపించుకోవడం అయిపోయింది. భక్తి అంటే నీలో శక్తి మనుషులు గుర్తిస్తారు, దేవుని మాటలు నీ జీవితంలో పనిచేయాలి. ఆ తర్వాత అపవాదికి నేను చెప్పినట్టుగా సాతాను మీద లేదు శక్తి, అపవాదికి యేసునామం మీద అధికారం లేదు. కాబట్టి యేసు నామంలో మనం ప్రార్థన చేస్తే, మోకాలు వేసి ఇంట్లో ఒక చోట ప్రార్థన చేస్తే అపవాది వెళ్ళిపోతాడు. అపవాది పాటలు పాడినా ఏమనుకోడు, వాక్యం చదివినా ఏమనుకోడు, కానీ ప్రేయర్ చేస్తే ఉండలేడు. సో ప్రేయర్, వాక్యము ఈ రెండు మనం చేస్తూ వాక్యాన్ని నోటితో ఒప్పుకోవాలి, కన్ఫెస్ చేయాలి. అయ్యా, నీ గాయము చేత నాకు స్వస్థత కలిగి ఉన్నది, నీ నామంలో అపవాది శక్తులు వెళ్ళిపోతాయి, నా మీద నీ అభిషేకాన్ని పెంచు, నీ మహిమ నుంచు, నన్ను బాగు చేయని ప్రార్థన చేస్తే మీ జీవితాల్లో విడుదల వస్తుంది. కాబట్టి క్రైస్తవులలో, విశ్వాసుల్లో ఇలాంటి అటాక్స్ జరుగుతూ ఉంటాయి. కాబట్టి జాగ్రత్తగా ఉండండి. మీరు ఎక్కువగా మీలో కోపం వస్తుందేమో, ఎక్కువగా నిద్ర, కొంతమంది రాత్రిపూట నిద్ర పట్టదని అంటారు. నిద్ర పట్టకపోతే ఏం లేదండి, బైబిల్ తీయండి, వాక్యం చదవండి, అటు ఇటు వాక్ చేస్తూ బైబిల్ చదువుకొని, లైట్ వేసుకొని కాసేపు ప్రార్థన చేసుకొని మంచి నిద్ర వస్తుంది. ఆ తర్వాత నిద్ర ఎక్కువగా పడుతుందంటే సంథింగ్ ఇస్ రాంగ్. కొంతమంది నాకు కంప్లైంట్ ఇస్తారు, అసలు ఎప్పుడు నిద్రే, చదవలేక బైబిల్ తీస్తే నిద్ర అండి అంటారు. ఈవిల్ అటాక్. అతిగా తినడం ఈవిల్ అటాక్. ఆ తర్వాత ప్రేయర్ లైఫ్, ప్రార్థన జీవితం లేదు, వ్యక్తిగత ప్రార్థన జీవితం లేదు, పైకి క్రైస్తవులం, వాక్యం లేదు, దేవుడితో సహవాసం లేదు, అది కూడా అపవాది అటాక్. సహవాసం, ప్రార్థన, రొట్టె విరుచుట, ఇవన్నీ ఆది అపోస్తులు ఇచ్చిన సూత్రాలు, మూలాలు. మందిరంలో సహవాసం ఉండాలి, రొట్టె విరుచుటలో, ప్రార్థన చేయుటలో, వాక్యం వినాలి. ఇవి వింటా ఉంటే మీరు బలపడి దేవుని శక్తితో నింపబడతారు. ఆమేన్. ఈ సందేశం మీకు ఆశీర్వాదకరంగా ఉందా? ప్రభు మీతో మాట్లాడారా? అయితే తప్పకుండా మీ స్నేహితులకు, బంధువులకు కూడా ఈ సందేశాలు షేర్ చేసి దైవాశీర్వాదాలు పొందండి. ప్రభు మీకు తోడై ఉండి మిమ్మును సమస్త విషయములలో దీవించి ఆశీర్వదించునుగాక. ఆమేన్.